Worksheet 1 in Migration of People. Concept Understanding of Migration. Rewrite the following words two times. Two times write down. Here are migration, livelihood, calamities, opportunities. Next, permanent, movement, structure, cyclone, construction. Next, repeat again. Migration, livelihood, climates, opportunities, temporary, permanent, movement, structure, cyclones, construction. These are write down two times. Two times write down. See and write two times. Are you right, Baba? Next, match the following. క్రింద ఉండే వాటిని జతపరచాలి. మూవింగ్ టు ఏ ఫేస్, మూవింగ్ టు ఏ సేఫ్ place because of floods or cyclones. Droughts, moving of safe place of because floods or cyclones. ఉన్నటువంటి వరదలు అవి వస్తూ ఉంటాయి కానీ ఒక్కో టైంలో రావన్నమాట. దాన్ని డ్రాట్స్, కరువులు అంటారు. Moving a harvest crops for a few months and returning. Seasonal migration, ఏవైనా పంటల కొరకు కొన్ని నెలలు అక్కడ ఉండి మళ్ళీ వస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? సీజనల్ మైగ్రేషన్ అంటారు. ఆ పంటలు అవి కోసిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. లివింగ్ ఏ విలేజ్ ఫర్ ఎవర్ టు లైవ్ విత్ చిల్డ్రన్ ఇన్ ది సిటీ. సిటీలలో ఎప్పుడు నివసిస్తూ ఉంటారు కదా పిల్లలతో, దాన్ని ఏమంటారు అంటే టెంపరరీ మైగ్రేషన్. కొద్ది రోజులు ఉంటారు మళ్ళీ వస్తూ ఉంటారు. క్రాప్స్ ఫెయిల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రెయిన్, ఫోర్సింగ్ పీపుల్ టు మూవ్. Droughts, fail, lack, unmean, forcing people move. వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఏమీ వర్షం రాలేదన్నమాట. దాన్ని ఏమంటారంటే డ్రాట్స్, కరువులు అంటారు. మూవింగ్ ఎ సేఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ ఫ్లోడ్స్, సైక్లోన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా అక్కడ, అలాంటిది టెంపరరీ మైగ్రేషన్ అన్నమాట.
Write down CADB right here. Are you right? Next, read the following mind map and answer the given questions. క్రింది మైండ్ మ్యాప్ను చదివి బహుళచ్చిక ప్రధాన సమాధాన ప్రశ్నలకు జవాబులు రాయాలి అన్నమాట. ఇక్కడ మైగ్రేషన్ రవీస్ స్టోరీ. రవి ఏం చేస్తున్నాడు? మైగ్రెంట్ చైల్డ్ అన్నమాట, చిన్న అబ్బాయి. మైగ్రేషన్ మై ఫ్యామిలీ, ఫ్రమ్ మైగ్రేషన్ ఫ్యామిలీ. మూవ్స్ ఫ్రీక్వెన్సీస్ స్టూడెంట్. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్, సీజనల్ మైగ్రేషన్, ఇంటర్స్టేట్ మైగ్రేషన్. Reasons for migration: droughts, lack of jobs, better income, education, secure future. Effects on Ravi: learned adaptability, faced change. Are you read this one? See and read. Next, why is Ravi called migration chart? See here. Why is Ravi called a migration chart? B. He belongs to a family that moves frequency. B. Next, which type of migration involves moving from village to cities, rural to urban migration, moving to another state in search of work is known as interstate migration. Interstate migration. C. Next, which of the following is not a reason for migration shown in the mind map? Tourism. D. Yes, right. Are you right?
B, C, C, D. Next, identify the type of migration. మైగ్రేషన్స్ ఏవేవి ఎలా ఉంటాయో ఇక్కడ క్వశ్చన్స్ పెట్టి ఆన్సర్ ఇవ్వాలి. ఫ్యామిలీస్ మూవ్ టు ఏ సేఫ్ ప్లేస్ డ్యూరింగ్ ఫ్లడ్స్ అండ్ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. వరదల సమయంలో కుటుంబాలు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేస్తారనమాట. వాటిని టెంపరరీ మైగ్రేషన్ అనేసి అంటారు. నెక్స్ట్, ఎల్డర్లీ పేరెంట్స్ లీవ్ దేర్ విలేజ్ పర్మనెంట్లీ టు లివ్ విత్ దేర్ చిల్డ్రన్ ఇన్ ది సిటీ. వృద్ధ తల్లిదండ్రులు నగరంలో తన పిల్లలతో కలిసి జీవించడానికి తమ గ్రామాన్ని శాశ్వతంగా విడిచి వెళతారు. ఇలాంటి మైగ్రేషన్ను పర్మనెంట్ మైగ్రేషన్ అనేసి అంటామన్నమాట. టెంపరరీ మైగ్రేషన్. నెక్స్ట్ ఆన్సర్ పర్మనెంట్ మైగ్రేషన్. Are you right? Workers move to another place only for the harvest season and come back later. ఎవరైనా పంటల టైంలో వెళ్తారు, పంటల కోతలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తారు. అలాంటి వలసను ఏమంటారు? సీజనల్ మైగ్రేషన్. నెక్స్ట్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ in 2 or 3 sentences. What is migration? Write any 2 reasons why people migrate. వలస అంటే ఏమిటి? ప్రజలు వలస వెళ్ళడానికి ఏదైనా 2 కారణాలు. ఎందుకు వెళతారో ఊరి నుండి అనే దాని గురించి మనము చూడాలి. మైగ్రేషన్ ఈజ్ ద movement of people from one place to another in search of better livelihood. Examples: jobs, promotions, educational నెక్స్ట్ జాబ్స్ కోసం పోతారు. సైక్లోన్స్, దీస్ ఆర్ మైగ్రేషన్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. Ravi family moved from a village to a city because there was no work in the village. What type of migration is this?
రవికి గ్రామంలో పని లేకపోవడం వల్ల వాళ్ళు వేరే గ్రామానికి వెళ్తారు కదా, అది ఎలాంటి మైగ్రేషన్? ఇట్ ఈస్ మైగ్రేషన్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ which moves people to new places for a new jobs or works. గ్రామంలో పని లేకపోవటం వల్ల వేరే గ్రామాలకు వెళ్తారు చదువుకోవటానికి కదా, జాబ్స్ కోసము వెళ్తారు అన్నమాట. నెక్స్ట్ fill the diagram with reasons for migrations using the better given follow. ఇక్కడ వచ్చేసి వలసలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎడ్యుకేషన్, ఫ్లోడ్స్, బిజినెస్, సైక్లోన్స్, జాబ్స్, డ్రాట్స్. ఇవి ఎక్కడ రాయాలో చూడండి. న్యాచురల్ రీజన్స్, అదర్ రీజన్స్, ఫ్లోడ్స్, సైక్లోన్స్, డ్రాట్స్. న్యాచురల్ రీజన్స్. నెక్స్ట్ అదర్ రీజన్స్, జాబ్స్, బిజినెస్, ఎడ్యుకేషన్. ఈ విధంగా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. రైట్ డౌన్, write correctly. Explain why people migrate from village to cities. గ్రామాల నుండి నగరాలకు ఎందుకు వెళ్తారు ప్రజలు? People migrate from village to cities for better jobs, education, health care, and living conditions. Are you right? Yes. Next. Rohit family moves from a village to a city because his parents get better job opportunities. Based on this situation, explain how migration helps the family. Also write one problem they may face in the new place. రోహిత్ తల్లిదండ్రులకు మెరుగైన ఉద్యోగాలు లభించటంతో వారి కుటుంబం గ్రామం నుండి నగరానికి వలస వెళ్తుంది. ఈ పరిస్థితి ఆధారంగా వెళ్ళడం ఆ కుటుంబానికి ఎలా సహాయపడుతుందో వివరించండి. క్రొత్త ప్రదేశానికి అలవాటు పడే క్రమంలో వారు ఎదుర్కొనే ఒక సమస్యను రాయండి. ఇక్కడ సమస్యలు రాయాలి. వాళ్ళు పడే కష్టమేంటో చూద్దాం. రోహిత్ ఫ్యామిలీ మైగ్రేట్ ఫ్రమ్ ద విలేజ్ టు సిటీ బికాస్ his parents get better job opportunities. This helps the family
earn more money, and improve their standard of living. It also gives them better education and health care facilities. One problem they may face. One problem they may face. The cost of living in the city is higher than in the village. గ్రామంలో కంటే ఇక్కడ ఇవి ఏమీ లేనందువల్ల అక్కడ ఎంత ఖర్చు అయినా నగరాల్లో పెట్టాల్సి వస్తుంది. Yes, write down. Are you right? Yes. Are you right, all of you?